ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం ముగిసింది. చివరి రోజు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించారు. కొన్ని చోట్ల ప్రతిపక్షాలు నిలదీయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా చేమకుర్తి జన్మభూమి సభలో మంత్రి సిద్ధారాఘవరావు పాల్గొని రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరంలో మాజీ మంత్రి పీతల సుజాత గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి లబ్ధిదారులకు ఆటోలు, ట్రాక్టర్లు పంపిణీ చేశారు. పెద్దాపురం మండలం కట్టమూరులో సమీకృత రక్షిత మంచినీటి పథకాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇంటింటికి కుళాయి పథకానికి శంకుస్థాపన చేశారు. దివిలిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఒకవైపు సంక్షేమమే కాదు, ఇంకోవైపు అభివృద్ధి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. యావత్ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24,000 కిలోమీటర్ల సీసీ రోడ్ కూడా వేస్తాం జరిగింది. గతంలో మన ఊర్లో సీసీ రోడ్లు ఉండేదండి. గతంలో మన ఊర్లో వీధి దీపాలు ఉండేదా? అంగన్వాడీ భవనాలు ఎలా ఉండేది? పంచాయతీ ఆఫీస్ లేని పరిస్థితిలో అందందుకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేని రోజులు. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి గడిచిన 4.5 సంవత్సరాల్లో యుద్ధ ప్రాతిపదికంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం జరుగుతుంది. కర్నూలు జన్మభూమి కార్యక్రమంలో ఎంపీ టీజీ వెంకటేష్ పాల్గొని రేషన్ కార్డులు, పింఛన్లు, ఆదరణ పనిముట్లు పంపిణీ చేశారు. 51వ వార్డులో ఎంపీ బుట్టా రేణుక గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. గోస్పాడ్లో నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆదోని జన్మభూమి సభలో పౌర సరఫరాల శాఖ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తాగునీటి సమస్య తీర్చాలంటూ కోడుమూరులో జన్మభూమి కార్యక్రమాన్ని వామపక్షాలు అడ్డుకున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో జన్మభూమి కార్యక్రమం రసాభాస్గా సాగింది. సమాచారం ఇవ్వలేదంటూ విపక్షాల నాయకులు సభకు అడ్డుపడగా పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జన్మభూమి సభలో మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొని పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు అటు పెన్షన్ల సాచురేషన్ మోడ్ కింద ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ అందించగలుగుతా ఉన్నాం. అదేవిధంగా కార్డులు కూడా ఎవరైతే అర్హులైనటువంటి పేదలు ఉన్నారో వారందరికీ కూడా 100% అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. కృష్ణా జిల్లా మైలవరం జన్మభూమి కార్యక్రమం రసాభాస్గా మారింది. వైకాపా నేత వసంత కృష్ణప్రసాద్ తన అనుచరులతో కలిసి కార్యక్రమాన్ని అడ్డగించే ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉయ్యూరు మండలం పెదవోగిరాలలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సభ నిర్వహిస్తుండగా వైకాపా నేత పార్థసారథి హాజరయ్యేందుకు ప్రయత్నించారు. జాతీయ రహదారి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసులు అదుపు చేశారు. అవనిగడ్డ మోపిదేవి జన్మభూమి సభల్లో శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పాల్గొని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి జన్మభూమి సభలో మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని డ్వాక్రా మహిళలకు చెక్కులు అందజేశారు. ఖచ్చితంగా ఈ రోజున విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు, కడగండ్లన్నీ కూడా అధిగమించి అహోరాత్రులు శ్రమించి వాళ్ళ ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. బాధ్యత లేని ప్రతిపక్షం ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తా ఉన్నాడు. అదేవిధంగా బాధ్యత లేకపోయింది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కలిసి ఈ ప్రభుత్వం మీద కుట్రలు, కుయుక్తులు పడుతూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం. శ్రీకాకుళం జిల్లా భావనపాడు జన్మభూమి సభలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భావనపాడులో పోర్టు నిర్మాణానికి అంతా సహకరించాలని కోరారు. పాలకొండ జన్మభూమి సభ వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.